పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఆందోళన చెందొద్దన్న రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రాబోవని సభలో చెప్పారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లినప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా అని ప్రశ్నించారు. రూల్స్ ఏవి మారినప్పుడు ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయన్నారు. ఇప్పుడు తమ దృష్టి ఎన్నికలపై కాదని రాష్ట్ర అభివృద్ధిపైనే అన్నారు రేవంత్. అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అక్కడ అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమరి నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మళ్ళవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీద నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమరి ద్వారా అంటే, మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, శాంతి భద్రతలను కాపాడాలని, ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికే ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష. అంతకుమించి వేరే విషయం లేదు. అందుకే ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా, మీ పట్ల మాకేం ద్వేషం లేదు. మాకెందుకు ఉంటుంది? ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. ఇప్పుడు మీరు ఒక బాధ్యతతో కూడుకున్న సలహాలు, సూచనలు ఇవ్వండి.